నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. వాస్తవానికి పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, గాలికి పోయేది దారిని పోయేది తగిలించుకుంటే పెద్ద ఎత్తున పెద్ద గాయం అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉంటారు. అంటే గాలికి పోయే కంప అనేది ఒక సామెత. అది ఇవాళ వాస్తవానికి నరేంద్ర మోదీ కూడా గాలికి పోయే కంపను తగిలించుకున్నట్టుగానే పార్లమెంట్లో జరిగిన చర్చకు సంబంధించి ట్వీట్ చేసి ఆ ట్వీట్ పెద్ద ఎత్తున ఇవాళ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పరువు తీసుకోవటం, చర్చనీయాంశం కావటం కూడా జరిగిపోయింది. అంటే వాస్తవానికి అధికార పక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కూడా దారితీసింది ఈ ట్వీట్. అంటే ఈ అంశం పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. లోక్సభలో కుల గణనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పటికే తీవ్ర దుమారానికి కారణమైంది. తాజాగా అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ట్వీట్ చేస్తూ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సినటువంటి ప్రసంగం అంటూ క్యాప్షన్ జోడించి కాంగ్రెస్ సహా మిగిలినటువంటి ఇండియా కూటమి నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ మండిపడే పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దీనిపైనే సభా హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై చర్చ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లో హమీర్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచినటువంటి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారనేది స్పష్టంగా ఇవాళ పరిశీలకులందరూ చెప్తున్నటువంటి మాట. అయితే అనురాగ్ ఠాకూర్ చేసినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి వీడియోని బుధవారం ట్వీట్ చేసినటువంటి ప్రధాని అది ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలని పిలుపునిచ్చారు. ఇది ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఖచ్చితంగా రాజకీయ కుట్రను బహిర్గతం చేస్తోందని కూడా మోదీ ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. అయితే దీనిపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, జలంధర్ ఎంపీగా ఉన్నటువంటి చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన కింద లోక్సభ సెక్రటరీ జనరల్ ఫిర్యాదు చేశారు. ఇక అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని షేర్ చేసి ప్రధాని మోదీ పార్లమెంట్ హక్కులను అత్యంత తీవ్రమైనటువంటి ఉల్లంఘనకు కూడా పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తారు. అంటే ఈ ప్రసంగంలో అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కొంత దుష్ప్రచారంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు అనురాగ్ ఠాకూర్ ప్రసంగంలో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలను తొలగిస్తామని ఇప్పటికే స్పీకర్ చెప్పినా కొంత సంసద్ టీవీ మాత్రం మొత్తం వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇంకా కూడా అదే వీడియోని మోడీ కూడా షేర్ చేయడం పెద్ద ఎత్తున ఇవాళ వివాదానికి కారణమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్నే కోట్ చేస్తోంది. ఇది ముమ్మాటికి సభా హక్కులను ఉల్లంఘించడమే అనే అంశాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. సో రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఇండియా కూటమి నేతలు మంగళవారం సభలో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ పెద్ద ఎత్తున పార్లమెంట్లో మొత్తం ఎంపీలందరూ కూడా చేసినటువంటి పరిస్థితి, వెల్లేకి దూసుకొచ్చి మరి నిరసన వ్యక్తం చేశారు. ఇట్లా గందరగోళ పరిస్థితుల మధ్య సభ అయితే వాయిదా పడింది. ఆ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించినటువంటి రాహుల్ గాంధీ తనకు క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం లేదని కూడా తిప్పికొట్టారు. కానీ ఇవాళ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో కుల గణన చేసి తీరుతామంటూ కూడా శపథం చేసి ఇవాళ బీజేపీకి ముచ్చమటలు కూడా రాహుల్ గాంధీ పట్టించడని చెప్పుకోవాలి. సో కుల గణన పైన రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలకు స్పందించినటువంటి అనురాగ్ ఠాకూర్ అసలు కులమే లేని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారంటూ కూడా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇవాళ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. మరోవైపు మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పగలు రాత్రి కులం అంటూ కూడా దేశంలో విభజన తీసుకొస్తున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు రాహుల్ గాంధీపై చేశారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ కావాలనే రాహుల్ గాంధీ పైన కులం కార్డు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇవాళ వివాదాస్పదంగా పార్లమెంటును డ్రైవ్ చేస్తోంది. మరోవైపు మోదీ చేసినటువంటి ట్వీట్ పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది, ప్రివిలేజ్ మోషన్ దాకా వెళ్ళింది. ఇప్పుడు సభా హక్కులందరినీ కూడా ఉల్లంఘించారంటూ కూడా ఇండియా కూటమి పార్టీలందరూ కూడా మోడీ పైన ఫిర్యాదు చేసిన అంశం ఎక్కడికి దారితీస్తుందన్న చర్చ ప్రతి ఒక్క ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం సోషల్ మీడియాలో కూడా గతంలో ఏదైతే పౌరాణికంలో ఉన్నటువంటి క్లిప్స్ని, కులం సంబంధించినటువంటి జరిగిన డిస్కషన్స్ని ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసినటువంటి కులం సంబంధించినటువంటి కులగణన, మరోవైపు ఏ కులం అంటూ కూడా ప్రశ్నించినటువంటి తీరుని ఇవాళ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ కులగణన పైన స్టాండ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున అన్ని కులాల, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇవాళ సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.